ప్రస్తుతం మనము ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మల్లన్నను దర్శించుకోవాలని చెప్పేసి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని చెప్పి లక్షలాది మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ మల్లన్న జాతర అతి దగ్గరలో ఉన్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వోల్ టీవీ ఈరోజు ఐనవోలు గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతము ఈ ఆలయంలో చాలామంది భక్తులు మనతో ఉన్నారు. జాతర స్టార్ట్ కాక ముందుకే మల్లన్నను కల్లారా చూద్దామని చెప్పేసి వేలాది మంది భక్తులు ఇక్కడికి మనకు ప్రస్తుతము మల్లన్న ఆలయంలో మనకు అందుబాటులో ఉన్నారు. జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల్ ఉప్పరపల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది. ఐలవని మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు మల్లికార్జున స్వామి మొక్కుతే ఇయ్యనటువంటి వరం ఉండదు, కోరిన వారికి కొంగు బంగారం చేస్తాడు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకమైన దేవస్థానం, పేరు పొందినటువంటి దేవస్థానం. కాకతీయ రాజుల నుంచి ఈ దేవస్థానం వేలాదిగా లక్షలాదిగా జనాలు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పురస్కరించుకొని 3 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అమెరికా లాంటి రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా జాతర టైంలో శివసత్తులు కానివ్వండి, జనాలు కానివ్వండి, వాడి అవసరాలు, వారి కోరికలు కొరకు ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కూడా మేము రావడం జరిగింది. బ్రహ్మాండంగా గత ప్రభుత్వాలు కూడా బాగానే పనిచేసి ఇక్కడ ఆలయాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వేలాదిగా జనవరి 1 రావగానే వేలాదిగా మందులు రావడం జరుగుతుంది. జనాలు కూడా ఇక్కడికి వచ్చి వారి బాధలు, వారి కష్టాలన్నీ ఇక్కడ మల్లన్న దేవుని దర్శించుకున్న తర్వాత వారికి తీరుతాయని నమ్మకంతో జాతరకు వచ్చి వారు 3 రోజులు ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, వరంగల్ కాకతీయ రాజులు ఉన్నప్పటి నుంచి ఇక్కడి నుంచి వరంగల్ కోటకు సొరంగం ఉండేదని కాకతీయ రాజులు చెప్పేది. ఆ నేపథ్యంలో కాకతీయ రాజుల గుడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండడం మా జిల్లా వాసులుగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఐలవన్లో దర్శించుకున్న తర్వాతనే కొమరవెల్లికి వెళ్ళడం జరుగుతుంది. ఏ ఒక్క భక్తులైనా కూడా ఫస్ట్ ఐలవన్కి వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాతనే కొమరవెల్లికి పోవడం జరుగుతూ ఉంటుంది. జై స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు. మేము మల్కాజ్గిరి నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడికి ఐనవోలు మల్లన్న గురించి తెలుసుకొని వచ్చాము. మేము ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాము, మాకు మొన్నే తెలిసింది. కానీ ఇప్పటికైనా వచ్చాము. మేము వరంగల్ భద్రకాళి టెంపుల్ అవన్నీ దర్శనం చేసుకొని వచ్చాము. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాము. చాలామంది చాలా ఫేమస్ అని చెప్పారు. సో అందుకే వచ్చాము. మాకు చాలా సంతోషం కలిగింది మేము ఇక్కడికి వచ్చినందుకు. మల్లన్న స్వామి కూడా చాలా అద్భుతంగా కనిపించాడు. మాకు ఆనందంతో పరవశించిపోతున్నాం మేము. మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది చాలా పురాతనమైన కట్టడం అని తెలుసుకున్నాము. 1200 శతాబ్దం నుంచి ఉందని తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.